నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. హార్మోన్ల అసమతౌల్యం మూలంగా అమ్మాయిల్లో కనిపించే సమస్యలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి అడిగిడిన తొలినాళ్లలో హార్మోన్ల చిక్కులు అమ్మాయిలకు పెను సవాళ్లను విసురుతూ ఉంటాయి. నెలసరిలో చిక్కులు, అధిక బరువు, థైరాయిడ్ సమస్యలు, అవాంఛిత రోమాలు, ఇలా ఎన్నో రకాల సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. ఈ సమస్యలకు చాలా వరకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒంట్లోని హార్మోన్లే కారణంగా ఉంటాయని చెబుతారు డాక్టర్లు. కౌమారంలో అమ్మాయిల్ని వేధించే హార్మోన్ల కష్టాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కౌమారం స్త్రీ జీవితంలో విభిన్న మార్పుల వసంత ఋతువు. తొలకరి తుళ్ళింతలాంటి ఈ కౌమారంలో పసితనపు ఛాయలు క్రమంగా తొలగిపోతూ యవ్వన సొబగులకు బీజాలు పడుతుంటాయి. ఋతుచక్రానికి, అమ్మదనానికి అంకురార్పణ జరిగేది ఈ కౌమారంలోనే. పసితనం వసివాడని ఈ లేలేత కౌమారంలో శరీరంలో హార్మోన్ల గజిబిజి ఎక్కువగా కనిపిస్తుంటుంది. కొన్ని రకాల హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావటం, మరికొన్ని హార్మోన్లు లోపించటం మూలంగా శరీరంలో రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ప్రధానంగా ఈ కౌమారంలో అమ్మాయిల్లో నెలసరికి సంబంధించి రకరకాల చిక్కులు కనిపిస్తుంటాయి. సాధారణంగా నెలసర్లు మొదలైన కొత్తలో ఆడపిల్లలకి ఈ ప్రతి నెల పీరియడ్స్ రాకపోవచ్చు. కొంచెం ఆలస్యంగా వస్తూ నెమ్మదిగా వాళ్ళకి క్రమంగా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి నెలసరిలో నొప్పి కూడా ఉండదు. ఇది ప్రకృతి సిద్ధంగా కూడా మొదట్లో అయ్యే పీరియడ్స్లో ఓవ్యులేషన్ అంటే అండం విడుదల ఉండదు. అండం విడుదల కాని పీరియడ్స్ నొప్పి ఉండదు అనమాట. అలాగే నెలసర్లు కూడా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని నెలలు అలా అయిన తర్వాత రెగ్యులర్గా ప్రతి నెల నెలసరి రావటం, మొదటి రోజు కొద్దిగా పొత్తి కడుపులో నొప్పి వచ్చి తగ్గిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇది సహజంగా ఉంటుంది. అయితే కొందరిలో సంవత్సరాలు గడుస్తున్నా కూడా నెలసర్లు ఆలస్యంగా రావటం, మరి 2 నెలలకి 3 నెలలకి రాకుండా పోవటం, ఇంకా కొందరికైతే 6 నెలలు సంవత్సరం దాకా కూడా రాకుండా ఉంటుంది. ఇటువంటి వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గర తీసుకొస్తే వీళ్ళకి హార్మోన్స్లో సమతుల్యత లోపించటం వల్ల, అంటే మొదటి సంవత్సరం 2 సంవత్సరాల్లో ఈ హైపోథలామో పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ అంటాం. అంటే ఏదైతే పీయూష గ్రంథి మీద ఉన్న ఎఫెక్ట్ తక్కువ ఉండటం వల్ల డిలే అయినా తర్వాత సక్రమంగా రావాలి. అలా రాని పరిస్థితుల్లో వీళ్ళకి హార్మోన్ ఈ యాక్సిస్లో లోపం ఎక్కువగా ఉండటం వల్ల ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. మరికొంతమంది పిల్లలకి నెలసర్లు మొదలైన వెంటనే బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవటం, చాలా ఎక్కువ రోజులు కావటం, గడ్డలు పడిపోవటం, ఇది కూడా ఈ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్ సక్రమంగా లేకపోవటం వల్ల రావచ్చు. వీరికి కూడా హార్మోన్స్ కానీ, స్టిప్టిక్స్ అనే మందులు కానీ ఇవన్నీ ఇచ్చి ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. రక్తహీనత రాకుండా ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అవాంఛిత రోమాలు. కౌమారంలో అమ్మాయిలకు హార్మోన్ల మూలంగా ఎదురయ్యే మరొక ప్రధానమైన ఇబ్బంది ఇది. శరీరంలో ఈస్ట్రోజన్ కంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ శాతం పెరగటం, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ వంటి సమస్యల కారణంగా టీనేజీలో అవాంఛిత రోమాలు మొలచుకొస్తూ అమ్మాయిల్ని అంతులేని ఆత్మన్యూన్యతకు గురి చేస్తుంటాయి. హార్మోన్ల సమతూకం కోసం మందులు వాడటం, లేజర్ చికిత్సని తీసుకోవటం ద్వారా కౌమారంలో అవాంఛిత రోమాల బెడదని తగ్గించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అన్వాంటెడ్ హెయిర్ అంటే అవసరం లేని చోట జుట్టు రావటం, అంటే దవడల మీద జుట్టు రావటం, అలాగే అప్పర్ లిప్ మీద జుట్టు రావటం, అలాగే కొంతమందికి అయితే చెస్ట్ మీద జుట్టు రావటం, పొట్ట మీద జుట్టు రావటం, థైస్ మీద జుట్టు రావటం, ఇలా అన్వాంటెడ్ హెయిర్ రావటానికి ఆస్కారం ఉంటుందండి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా. మెయిన్గా కామన్గా మేము చూసేవి ఏముంటాయంటే పాలిసిస్టిక్ ఓవరీస్, ఓవేరియన్ సిస్ మూలంగా ఈ మేల్ హార్మోన్స్, అమ్మాయిల్లో మేల్ హార్మోన్స్ ఎక్కువయ్యి ఈ హెయిర్ ఇట్లా గడ్డం దగ్గర రావటం, అలాగే అప్పర్ లిప్ మీద హెయిర్ రావటం, ఇలాంటి వాటితోటి పాపం చాలా మంది
ఈ అమ్మాయిలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నారనమాట. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది బాగా ఈ స్ట్రెస్ రిలేటెడ్గా, యాంగ్జైటీ, స్ట్రెస్, ఈ చదువులు, ఈ మూలంగా ఈ మధ్య ఈ కాలంలో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఈ అన్వాంటెడ్ హెయిర్ వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు పిల్లలు, ఎలాగ చేయాలి ఏంటి అని చెప్పేసి. దీనికి ట్రీట్మెంట్స్ 2 విధాలండి. ఒకటేమో హార్మోన్స్ని రెక్టిఫై చేయటం ఒకటి, రెండోదేమో లేజర్ ట్రీట్మెంట్స్ ఒకటి. హార్మోన్స్ రెక్టిఫై చేయటం ఏంటంటే ముందు మనం ఇన్వెస్టిగేట్ చేయాలి, బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసి పాలిసిస్టిక్ ఓవరీస్ అవి ఉన్నాయా లేవా, లేకపోతే ఆండ్రోజెనిక్ కొన్ని వేరే ట్యూమర్స్, అడ్రినల్ ట్యూమర్స్తో కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అబ్డామినల్ అల్ట్రాసౌండ్ అని, బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయించుకుని తెలుసుకున్న తర్వాత ఈ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉందో అది ముందు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం మటుకు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయంటే వాటికి తగిన హార్మోన్స్, ఈస్ట్రోజన్స్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అవన్నీ మనం ఇవ్వాలన్నమాట. సైప్రోహెప్ట్రోన్ అని అలాంటి మెడిసిన్స్ ఒకటి మేము ఇస్తుంటాం. అవి ఇవ్వటమే కాకుండా ఈ ఉన్న హెయిర్ని ఎలా రిమూవ్ చేయాలి, వాటికి లేజర్స్ ఉన్నాయన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ యూజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. డయోడ్ లేజర్ అని, అలాగే ఎన్డియాగ్ లేజర్ అని, ఐపీఎల్ అని, ఇట్లాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్ తోటి పర్మనెంట్ రిడక్షన్ చేయగలుగుతున్నాం అనమాట. కానీ ఈ లేజర్స్ చేసినప్పుడు వీటితో పాటుగా హార్మోన్ కరెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం కారణంగా అమ్మాయిలకు పెను విపత్తుగా పరిణమిస్తోన్న అధిక బరువుకు ఎలా అడ్డుకట్ట వేయాలో, ఎత్తుకు తగ్గ బరువు ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అధిక బరువు కౌమారంలో అమ్మాయిలకు పెను విపత్తుగా పరిణమిస్తోంది. శరీరంలో పేరుకుపోయే కొవ్వు శరీరాకృతిని దెబ్బతీయటమే కాదు, నెలసరిలో చిక్కుల్ని, పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ లాంటి సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడంతో పాటుగా శరీరంలో హార్మోన్ల మధ్య సమతూకం దెబ్బతిన్నప్పుడు కూడా బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్లు లోపించినప్పుడు అమ్మాయిల్లో అధిక బరువు అన్నది సమస్యగా మారుతుంటుంది. అధిక బరువు ఈ మధ్య చాలా మంది అమ్మాయిల్లో చూస్తున్నాము. ఈ కారణాలు ఏంటంటే మనం మారుతున్న సామాజిక పరిస్థితులు ఒకటి ముఖ్యంగా. ఎందుకంటే ఆహారపు పరిస్థితులు, తినే అలవాట్లు కానీ లేకపోతే తినే పద్ధతులు కానీ మార్పు జరగడం వల్ల తప్పకుండా అధిక బరువు రావడానికి ఒక కారణం. అయితే వ్యాయామం తప్పకుండా తగ్గిపోయింది. ఎందుకంటే ఈ వయసులో కరెక్ట్గా వాళ్ళు ఇంటర్మీడియట్ లేదా ఎంసెట్ ట్రైనింగ్ ఈ వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళు చదువు మీద ఎక్కువ దృష్టి, వీటి మీద తక్కువ ఉండము, వ్యాయామం తక్కువ ఉండడం వల్ల వీళ్ళు అధిక బరువు ఉంటారు. కాకపోతే హార్మోన్ సమేత ప్రాబ్లమ్స్ కూడా అధిక బరువు ఈ వయసులో రావడానికి చాలా దోహదపడతాయి. ప్రధానంగా థైరాయిడ్ సంబంధిత ప్రాబ్లమ్స్, థైరాయిడ్ గ్రంథి కానీ తక్కువ పనిచేస్తూ హైపోథైరాయిడిజం అనే కండిషన్ కానీ జరిగినట్టయితే ఇందులో అధిక బరువు పెరిగే అవకాశం అక్కడ స్టార్ట్ అవుతుంది. దీంతో వెయిట్ పెరగడమే కాకుండా తద్వారా వచ్చే ప్రాబ్లమ్స్, హైట్ పెరగడం కూడా తగ్గిపోవడం, మళ్ళీ ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఇక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇతరత్ర హార్మోన్ ప్రాబ్లమ్స్ లైక్ ఇప్పుడు పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం అని అంటారు. వెయిట్ కానీ కంటిన్యూస్ పెరుగుతున్నప్పుడు ఈ సహజంగా ఉండే స్త్రీ హార్మోన్ పురుష హార్మోన్ల యొక్క సమన్వయం లోపించి బ్యాలెన్స్ తగ్గి పురుష హార్మోన్లు కొంచెం అప్పర్ హ్యాండ్ తీసుకొని ఈ అమ్మాయిల్లో చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంటాయి అనమాట. అంటే అదే మీకు మెన్సెస్ ప్రాబ్లమ్స్ కానీ లేకుంటే హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ అన్వాంటెడ్ హెయిర్ రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అండాశయాల్లో నీటి తిత్తులు ఏర్పడటాన్నే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని, సింపుల్గా పీసీఓస్ అని పిలుస్తారు. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు ఇలా అండాశయాల్లో నీటి తిత్తుల్లాంటివి ఏర్పడుతుంటాయి. నెలసరిలో కూడా అధిక రక్తస్రావం అసలే లేకపోవటం వంటి చిక్కులు కనిపిస్తుంటాయి. పీసీఓస్తో బాధపడుతున్న వాళ్లలో కాలం గడుస్తున్న కొద్దీ సంతాన సాఫల్యత అవకాశాలు బాగా తగ్గిపోతుంటాయి. కౌమార దశలో హార్మోన్ల అసమతౌల్యం మూలంగా కనిపించే ఈ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్కు సకాలంలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే అండాశయాల్లో నీటి బుడగల్లాగా చిన్న నీటి బుడగలు ఒక్కొక్క అండాశయంలో 10 చొప్పున లేదా ఇంకా ఎక్కువ అధికంగా 2 ఓవరీస్లో ఉన్నప్పుడు, దీంతో పాటు వీరికి నెలసరులు సరిగ్గా రాకపోవటం, అంటే త్వరగా రావటం లేదా ఎక్కువగా ఆలస్యంగా వస్తుంటాయి, లేదా కొంతమందికి అసలు నెలసరి
మందులు వాడకపోతే నెలసరి రాకుండా ఆగిపోతుంది అటువంటి వారు. మూడవది ఏంటంటే వాళ్ళకి ముఖం మీద అధికంగా మొటిమలు లేదా అవాంఛిత రోమాలు, మెడ దగ్గర నల్లగా నలుపు తేరి ఎకాంథోసిస్ నైగ్రికాన్స్ అంటాము, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సాధారణంగా ఈ 3 సిమ్టమ్స్ అంటే ఓవరీస్లో నీటి బుడగలు, హైపర్ ఆండ్రోజెనిజం అంటే యాక్ని మొటిమలు, అధిక అవాంఛిత రోమాలు ఉండటం, మూడవది పీరియడ్స్లో తేడాలు లేదా అండాశయంలో అండం విడుదల లేకపోవటం. ఈ మూడిట్లో ఏ 2 ఉన్నా కూడా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాం. దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని ఉంటుంది వీరిలో. అంటే వీరికి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని వీళ్ళ శరీరము ఎక్కువగా ఉపయోగించుకోలేని పరిస్థితిలో ఉంటుంది. వీరికి షుగర్ వ్యాధి పేషెంట్స్కి ఇచ్చే మందు మెట్ఫార్మిన్ అని ఉంటుంది. ఆ మందు ఇవ్వటం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం తగ్గించవచ్చు. PCOS పిల్లలకి మందుల కంటే ముందు స్ట్రెస్ లేకుండా అవాయిడ్ చేయటం, యాక్టివిటీ ఎక్కువ చేయటం అంటే వాళ్ళు ఫిజికల్ ఎక్సర్సైజ్, నడక, ఇతర వ్యాయామాలు, ఆటలు వాటిలో చేసేదానికి ప్రోత్సహించటం, ఆహారంలో పిండి పదార్థాలు ముఖ్యంగా అన్నం, రైసు, రొట్టెలు, తర్వాత పండ్లలో కొన్ని రకాల పండ్లు, మామిడి పళ్ళు, గ్రేప్స్, అరటి పండ్లు, సీతాఫలాలు, తర్వాత చిక్కు, వీటన్నిటిలో ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇటువంటి పండ్లు తీసుకోకుండా ఉండటం ఇది చాలా అవసరం. పీచు పదార్థాలు ఉన్న కాయగూరలు అవి ఎక్కువ తీసుకోవాలి. ఇవన్నీ మనం ముందు వాళ్ళకి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటాం, ఇవన్నీ చేయించాలి. జుట్టు మన తలకు కిరీటం లాంటిది. చందమామ లాంటి అందమైన ముఖం మీద నల్లని ఒత్తైన కురులు జీరాడుతుంటే ఆ సోయగాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవు. అందుకే జుట్టు పట్టులాగా ఒత్తుగా ఉండాలని, కురులు బంగారంలా కాంతివంతంగా నిగనిగలాడాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు పట్టులాంటి జుట్టుకు పెనుముప్పు ఎదురవుతుంటుంది. ముఖ్యంగా పాపిడి ప్రాంతంలోనూ చెవుల వెనక భాగాల్లో కుప్పలు కుప్పలుగా జుట్టు ఊడిపోతూ అమ్మాయిలను అంతులేని ఆవేదనకు గురిచేస్తూ ఉంటుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా అమ్మాయిల్లో హెయిర్ లాస్ వచ్చే ప్రాబ్లం ఉందండి. ఈ హెయిర్ లాస్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయంటే, నడినెత్తిన జుట్టు పాపిడి తీసుకుంటారు చూడండి, అక్కడ జుట్టు పోవటం ఎక్కువగా, అలాగే ముందు వైపు మొహానికి పైన అక్కడ బొట్టు పెట్టుకునే చోట జుట్టు పోవటము, అలాగే వెనకాల ముచ్చుగుంట వైపు జుట్టు పోవటము, ఇలాంటి పద్ధతుల్లో హెయిర్ లాస్. అంటే నాకు పాపిడి దగ్గర బాగా జుట్టు ఊడిపోయి తెల్లగా చర్మం కనిపిస్తుందండి అని చెప్తుంటారు అనమాట. ఈ టైప్ ఆఫ్ హెయిర్ లాసెస్ యూజువల్గా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా వచ్చే ఆస్కారం ఉందన్నమాట. దీని మూలంగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా వచ్చే హెయిర్ లాస్ ఎలా అరికట్టాలంటే, మనం దేని మూలంగా, ఏ హార్మోన్ మూలంగా ఈ హెయిర్ లాస్ వస్తుందో మనం చూసుకోవాలి. వెంటనే మనం ఏంటంటే కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఏ ఏ హార్మోన్స్ ఏ లోపం ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఈ హార్మోన్స్ మనం రెక్టిఫై చేయాలి. అంటే ఎక్కువ ఉంటే వాటిని తగ్గించే మందులు వాడితే ఈ జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది అనమాట. అలా తక్కువ ఉన్నాయనుకోండి హార్మోన్స్, ఆ హార్మోన్స్ మనం యాడ్ చేయాలి, అంటే మనం సప్లిమెంట్ చేయాలన్నమాట బాడీకి. ఇలా సప్లిమెంట్ చేస్తే అప్పుడేమవుతుంది, ఈ జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుంది అనమాట. నిర్లక్ష్యం చేస్తే అవి జీవితకాలపు సమస్యలుగా పరిణమించే థైరాయిడ్ సమస్యల విషయంలో అమ్మాయిలకు ఎలాంటి అవగాహన అవసరమో, థైరాయిడ్ సమస్యలకు ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ లోపాలు. కౌమారంలో హార్మోన్ల గజిబిజి కారణంగా చాలామంది అమ్మాయిల్లో థైరాయిడ్ సమస్యలు కనిపిస్తుంటాయి. థైరాయిడ్ హార్మోన్లు సరిపడినంత ఉత్పత్తి కాకపోయినా, హార్మోన్లు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయినా శరీరంలో లేనిపోని చిక్కులు ఎదురవుతుంటాయి. థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడు అది హైపోథైరాయిడిజంకు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో అధిక బరువు, నెలసరిలో చిక్కులు మొదలైన సమస్యలు కనిపిస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువైనప్పుడు దాన్ని హైపర్ థైరాయిడిజంగా చెబుతారు. ఈ పరిస్థితిలో అతి చురుకుదనం, సన్నగా ఉండటం, మానసికంగా రకరకాల సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. కౌమార దశలో మళ్ళీ హార్మోన్లు మారే దశ కాబట్టి ఈ స్టేజ్లో వీళ్ళ థైరాయిడ్ హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందువల్లనే అమ్మాయిల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండడము మనం చూస్తుంటాం.
థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అగైన్ సాధారణంగా 2 ప్రధాన రకాలు. ఒకటి థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోవడం, అంటే థైరాయిడ్ హార్మోన్లు లోపించడం, హైపోథైరాయిడిజం అంటారు. అలాగే థైరాయిడ్ హార్మోన్లు ఎక్కువగా పనిచేయడం, దీన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. సాధారణంగా ఎక్కువగా హైపోథైరాయిడిజం చూస్తూ ఉంటాం. ఈ హైపోథైరాయిడిజం కానీ టీనేజ్ వయసులో వచ్చి గుర్తించకపోయినట్టయితే ఒకటి బరువు పెరిగిపోవడం, చదువు యందు శ్రద్ధ తగ్గడము, మెమరీ తగ్గడము, మళ్ళీ ఆలస్యం అంటారు అంటే బద్ధకస్తులుగా తగ్గడం, అలాగే పీరియడ్స్ ప్రాబ్లమ్స్ రావడం, ఎక్కువగా రక్తస్రావం జరగడం కొంతమంది అమ్మాయిల్లో జరుగుతుంటుంది, లేకపోతే తక్కువగా జరగడం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్. ప్లస్ ముఖ్యంగా అడాలసెంట్ ఏజ్లో బాగా హైట్ పెరిగే అవకాశం కోల్పోవడం, ఇవి జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఈ హైపోథైరాయిడిజం అన్నది ఏమైనా థైరాయిడ్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా అనుమానం వస్తే మాత్రం స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి నిర్ధారణ చేసుకుంటే సింపుల్ ట్రీట్మెంట్తో దీనికి చక్కని ట్రీట్మెంట్ ఉంటుంది. మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఈ వయసులో వచ్చినది లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉండే భయపడడం అది చేస్తుంటారు. కానీ కరెక్ట్ ట్రీట్మెంట్ కానీ హైపోథైరాయిడిజంకి వాడుతూ మధ్య మధ్యలో చెక్ చేసుకుని కరెక్ట్ లెవెల్లో మెయింటైన్ చేసినట్టయితే వీళ్లకు గ్రోత్లో కానీ, లేకుంటే ఇతరత్ర ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే వివాహం అయినాక ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో కానీ ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. రెండవది హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం. ఇది కూడా కొంతమందిలో జరుగుతుంది. బాగా సన్నబడిపోవడం, బాగా కోపము, చిరాకు, కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి అడాలసెంట్ ఏజ్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితమైన కారణం నిర్ధారణ చేసి దానికి యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ అని ఉంటాయి, దానికి ఇచ్చి థైరాయిడ్ లెవెల్ని మళ్ళీ నార్మల్ చేసి మెయింటైన్ చేస్తూ ఉంటే దీనికి చక్కని చికిత్స ఉంది. ఈ హైపోథైరాయిడిజం సాధారణంగా ఎక్కువ రోజులు వాడాల్సింది, అంటే యూజువల్గా వచ్చినప్పుడు 100% పేషెంట్స్ ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ వాడాల్సిన పరిస్థితి అయితే, హైపర్ థైరాయిడిజం మాత్రం 2-3 ఏళ్ల తర్వాత దానికి చక్కని చికిత్స ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉన్నది. మొటిమలు, నగుమోముపై నల్లని మచ్చలు, నిండు జాబిల్లిపై కారు మబ్బులు, వెన్నెల వదనంపై చీకటి గురుతులు, మొత్తంగా ముఖ సౌందర్యానికి తీరని శాపాలు. పసితనపు ఛాయలు వీడి కౌమారంలోకి ప్రవేశించినప్పుడు అందరిలోనూ కొద్దో గొప్పో మొటిమలు కనిపించటం సహజమే. అయితే హార్మోన్ల సమతూకం దెబ్బతిన్నప్పుడు కొంతమందిలో ఇవి మరీ ఉధృతంగా కనిపిస్తుంటాయి. నెలసరికి ముందు, నెలసరి తర్వాత చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి. అమ్మాయిల హృదయాల్లో కల్లోలాన్ని రేపుతుంటాయి. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలంగా అమ్మాయిల్లో యాక్నీ ప్రాబ్లం ఒకటి చాలా ఎక్కువగా చూస్తుంటామండి. ఈ లావు, జుట్టు ఊడిపోవటమే కాకుండా యాక్నీ వీళ్ళకి ఎట్లా వస్తుందంటే హార్మోనల్ మూలంగా ఎలా వస్తాయంటే పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్తో పాటు కానీ పింపుల్స్ ఎక్కువ రావటం జరుగుతుంటాయన్నమాట. ఇది దీని మూలంగా మనకు తెలుస్తుంది పింపుల్స్ ఇలాగా హార్మోన్స్ రిలేట్ అవుతుంది. సో ఈ మనకి ఒక్కసారి బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేసేసి FSH, LH అలాగా ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము చేయిస్తాం అనమాట అండి. చేయించిన తర్వాత వీళ్ళకి మామూలు టైప్ యాక్నీ క్రీమ్స్ ఒకటే కాకుండా ఈ హార్మోన్స్ రెక్టిఫై చేసే మెడిసిన్స్ కూడా పెడితేనే వీళ్ళ హార్మోనల్ యాక్నీ, హార్మోన్ రిలేటెడ్ యాక్నీ తగ్గుతుంది అనమాట. అంటే ఏంటంటే ఈ పింపుల్స్, ఈ హార్మోన్లతోటి వచ్చే పింపుల్స్ రెక్టిఫై చేయగలుగుతాం. అంటే పింపుల్ క్రీమ్స్ మామూలు బెంజాయిల్ ఆక్సైడ్ లేకపోతే ఈ రెటినాయిక్ యాసిడ్ ఈ క్రీమ్స్ పెట్టడంతో పాటుగా ఈ డయేన్ అని జెనెట్ అని అలా కొన్ని హార్మోనల్ పిల్స్ ఉన్నాయండి. ఆ పిల్స్ మేము మంత్లీ వాడిపిస్తాం అనమాట. ఈ వాడిపించడంతో ఈ పింపుల్స్ మనం అరికట్టచ్చు అనమాట. కౌమారంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులనేవి చాలా మందిలో వయసుతో పాటు సర్దుకుంటూ ఉంటాయి. అయితే ఈ సర్దుబాటు జరిగేంత వరకు హార్మోన్ల మూలంగా ఎదురయ్యే ఇబ్బందుల్ని తట్టుకునేందుకు వీలుగా జీవనశైలిని ప్లాన్ చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉండేలా చూసుకోవాలి. ఐరన్, కాల్షియం పుష్కలంగా లభించే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి తగినంత శ్రమను కల్పించేందుకు ప్రతినిత్యం కాసేపైనా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనలు శరీరంలో హార్మోన్ల సమతూకాన్ని దెబ్బతీస్తాయి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి పద్ధతుల సాయంతో వీటిని తట్టుకునేందుకు ప్రయత్నించాలి. కౌమారంలో ఈ జాగ్రత్తలు హార్మోన్ల కష్టాల్ని చాలా వరకు తగ్గిస్తాయి. హార్మోన్ల అసమతౌల్యం మూలంగా అమ్మాయిల్లో కనిపించే సమస్యలు, వాటికి చికిత్స, పరిష్కార మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకేవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ,
రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్